ఇదంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చుని ప్రతి వారంలాగే అనుభవాలు చెప్పాలనుకున్నారు అనుకుంటే వేదిక ఎడపాలలో కూర్చోవాలని విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. గురువారం సభా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. श्री सुभाकार महनीयतवे सतोषया कैलनीसा अवदबिम्बुं ब्रह्मजीवात्मजिगं ईश्वराकाशमायनिर्मिंचु శుభాకటాక్ష వారి దివ్య అభౌతిక సన్నిధానంలో మనం ఆనందాన్ని అనుభవించేటువంటి క్షణాల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో మనం నైజం బహుతేజం వాసి వాసి దుర్భ్రమలను నశింపబోకు పరతత్వమునకు మార్గము వెదకు తరించు కొరకు తుర్యాతీతమైన త్రోవాభుద్వారములు తెరచి ప్రతి అనుగుణ ఈశ్వరుని హర్షించు పరతత్వమునకు మార్గము వెదకు తరించు కొరకు. ఇందులో స్వామి ఏం చెప్తారంటే, తమస్సనుడు నిమ్న సోపానముల పడి, తమస్సు అన్నప్పుడు తమోగుల సంబంధమైనటువంటి అదే కాకుండా సమస్త జీవజాలాన్ని కూడా ఈ తమస్సు అనేది మోహం చేస్తుంది. మోహం అన్నప్పుడు మానవ మాత్రులే కాకుండా స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరస్పర ఆకర్షణకు గురి చేసి ఆశలు వేగి అధికమైనటువంటి కోరికలు కలిగించి
అధర్మమైన పద్ధతిలో వాటిని తీర్చుకోవాలన్నటువంటి ప్రేరణ కలిగించి, వికారాలు కలిగించి, వంశం, కులము, శీలం మొదలైనటువంటి మానవ మర్యాదలన్నీ కూడా మర్చిపోయేటట్లు చేసి ఈ మానవుని మాయాపూర్వం తోసేస్తుంది. అది నిమ్మన సోపానాలు అంటే కింది మెట్లకి అది తమస్సు అనేది మనిషిని కింది మెట్లకి జారిపోయేలాగా అంటే నశించిపోయేలా చేస్తుంటున్నాం. ఇటువంటి విధానంలో మీరు ఆ మార్గంలో ఉండిపోయినట్లయితే ఈ తమస్సు అనేటువంటి మత్తులో ఏమీ తెలియనటువంటి విధానంలో నీవు నిద్రపోతున్నా, నిద్రపోయి నీవు ఎక్కడి నుంచి వచ్చేవో నువ్వు ఏ చోటు వదిలొచ్చేవో ఆ నైజంతకు తేజము వాసివా నువ్వు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరజ్యోతిలో నుంచి నువ్వు వచ్చావు. తేజస్వరూపంలో నువ్వు విడిపడ్డావు. విడిపోయి నీవు ఈ తమస్సు అనేటువంటి ఈ మాయారూపంలో చిక్కిపోయి నీవు అంధకారంలో పడి మరికి నిద్రపోయి సహజమైనటువంటి నీ జన్మకు సహజంగా అబ్బేటువంటి తేజస్సు ఒకటి ఉంది నీలో. ఆ తేజస్సు నీవు దూరం ఉన్నావు సుమా. అలా దూరం అయ్యి భ్రమలు చెంది నీవు నశించుకోవడం నీకు తగదు అని చెప్తున్నారు స్వామి. మరి ఏం చేయాలి? అదే చెప్తున్నారు. అందుకు మనం ఏం చేయాలి అన్నప్పుడు సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురు ఏం చెప్తారు? ఆ పరతత్వాన్ని, ఇహతత్వాన్ని మేళవించి మనకి ఆ పరతత్వాన్ని, ఇహతత్వాన్ని మేళవించి జ్ఞానం అజ్ఞానం మధ్య గారుడను అనే మార్గంలో మనల్ని ప్రయాణింపజేసి ఎప్పుడూ మర్చిపోయినటువంటి స్థితి స్వామి అని ఈ జన్మ నాకు ఎదిగించావు తండ్రి అలాగ అర్థించేటువంటి విధానంలో ఈ సభ్యులు తయారు చేస్తారు. ఆయన మనకి ఏ సద్గురుమూర్తి అయితే మనల్ని సారథిశారు వారు ఆ రకంగా ప్రయాణం చేస్తారు. అందుచేత ఆ పరతత్వానికి మార్గం వెతుకోయ్యా, నీ జన్మని సార్థక్యం చేసుకోవాలని చెప్తున్నారు స్వామి. అందుచేత ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ తమస్సు అనే దాన్ని ఎలాగా దూరం కావాలి, తమస్సుని ఎలా దూరం చేసుకోవాలి? అచ్చపు జీవితం విధి, అచ్చపు జీవితం విధి కలయెత్తి. ఈ జీవితం ఎలాంటి కదా మనం కలగంటాం. కలగట్టిన విషయాలన్నీ కూడా యథార్థంలో జరుగుతాయా అని మనం పరిశీలన చేస్తున్నాం. ఇంకా నిజమనుకున్నానే అని మనం భ్రమజంతో జీవునికి బంధమోక్షముని లెక్కట నుండి వచ్చినవో. అయ్యో, ఈ జీవుడికి బంధం ఎలా వచ్చింది? మోక్షం ఎలా వచ్చింది? ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈ ఈశ్వరుడే ఎవరు? ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడు దేనికి ఏది పుట్టుచున్నదో, ఏది పుట్టిందో, ఏది తెస్తుందో తెలియజాలని భ్రాంతిలో, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి భ్రాంతిలో ఉన్నాము. ఈ జీవితం కళ యథార్థం తెలియదు. మోక్షం అవుతుందా, మన బంధంలో నిలుపుకుంటావా అనేది మనకు తెలియదు. మోక్షం ఇచ్చేవాడు ఎవరో ఈశ్వరుడా అనే విషయం కూడా మనకు తెలియదు. ఈశ్వరుడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. మనలో ఉన్న జీవుడు చచ్చిపోతుందా లేదా మనం చచ్చిపోతున్నామా అనేది కూడా తెలియదు. ఇలా తెలియనటువంటి భ్రాంతిలో చిక్కి తెలియజాలని భ్రాంతిలో తపస్సును ఈ తపస్సు చేయడం
తపస్సు చేత ఏం చెప్పారంటే తెలియజాలని భ్రాంతిలో నిద్రపోవచ్చునే తపస్వి అన్న. ఇటువంటి ఏమీ మనకి అవగాహన కానిటువంటి పరిస్థితుల్లో నిద్రపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. నిద్రపోవచ్చునే తపస్వి సాధకుడు నిద్రపోవడం అనేది కుదురుతుందా అన్నారు. భద్రామము గారు రుద్రాములో పడవ చిద్రమైన గతి ఉపద్రవాది తెలుగు నిద్రా నియంత్రణలు యోగ సమాధి ముద్రాలేఖనము అంచేత నిద్రపోవచ్చునే తపస్వి ఈ జవంజమును బాసి తమస్సును గెలవగావలను. అంటే నీలో ఉన్నటువంటి ఈ తమస్సు అనేటువంటి అంధకారాన్ని, ఈ చీకటిని నీవు దూరం చేసుకోవాల్సిన, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన, దాన్ని అధిగమించాల్సిన అని చెప్పేసి అప్పుడే నీకు మోక్షం చెప్పిన స్వామి. అంచేత సాధకులైనటువంటి సభ్యులైనా సాధకులైనా ఎవరైనా భక్తులైనా ఎవరికైనా ఈ ఘట్టాన్ని ఖచ్చితంగా దాటాలి. ఈ ఘట్టం అనేది తన జీవితంలో ప్రతి సభ్యుడికి ఏదో ఒక సమయంలో వస్తుంది ఖచ్చితంగా. అయ్యో నేను ఎంతకాలం అయింది, నేను ఏ విధంగా ఈ జీవితాన్ని ఎలాగే సార్థకం చేసుకోవాలంటే ఆ రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రతి ఒక్క సభ్యుడు కూడా. అప్పుడు నేను చెప్తాను తపస్సు నిద్రపోవచ్చు. కాబట్టి దానికి ఏం చేయమని చెప్తున్నారు? తుర్యాతీతమైన త్రోవ. అదట ఆ సాధనా విధానంలో సద్గురుని ఆశ్రయించినప్పుడు వారి చేత పొందినటువంటి మహామంత్రాన్ని, ఆ బీజాక్షరాన్ని నీవు మననం చేస్తున్నప్పుడు ఆ దీక్ష, ఆ తదేకమైన లక్ష్యం, ఆ దృష్టి, అంటే వారు ఏం చెప్పారో ఆ వాక్కులో మనం లయం అవ్వాలి. ఆ వాక్ తగ్గించి రెండో మాట మనకి వినపడకూడదు. మనం చూస్తున్నప్పుడు వేరే చూస్తున్నాం అనుకోండి, ఆ వేరే మనకు కనిపించాలి. ఆ వేరుకి అటు ఇటు ఉండేటువంటి ఏమి కూడా దానికి కనిపించుకోవాలి. అలాంటి నిదానాన్ని అలవాటు. నిదానమే ప్రధానం ఉంటాం. సూక్ష్మతం నిదానం ప్రధానం, అదే మన యథార్థం. ఆ నిదానం మనకి అలవాటు అయినట్లయితే ఖచ్చితంగా అవి నాకు రాదు, నాకు అవ్వదని చెప్పేసి అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా స్త్రీ అయినా పురుషులైనా ప్రతి జీవాత్మ కూడా ఈ విధానంగా ప్రయాణం చేయవలసిందే. మహామంత్రాన్ని వాచి తపస్సు చేయాలంటారు, మనసు చేత తపస్సు చేయాలంటారు, లేదంటే శ్వాసతో చేయాలంటారు. ఎలాగే సాధ్యమా అనే విధానం అవన్నీ పక్కన పెట్టేసి అది ఏం చేయాలంటే ముందు మనం ఏకాగ్రత అనేది అలవాటు చేసుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, వేలను చూస్తే వేలే కనిపించాలి, ఇంకేం కనిపించకూడదు. స్వామి పటాన్ని చూస్తున్నాం అంటే స్వామి ఆ పటమే కనిపించాలి, ఇంకా రెండు వస్తువు మనకి కనిపించకూడదు. ఇంకా రోజుకి వెళ్ళినట్లయితే అగరవత్తి వెలిగించుకుంటాం మనం. ఆ అగరత్వం వంక చూడడం, ఆ అగరత్వం వంకలకు అందులో కూడా ఆ నిప్పుకణంగా దాన్ని చూస్తూ ఉంటుంది. అది పారిపోతుంది దూరంగా మనం ఆయన కూడా వెనుకోవాలి, ప్రయాణం చేయాలి. ఆ అగరత్తే కనిపించాలి, రెండో వస్తువు మనకి ఏమీ కనిపించకూడదు. అటువంటి నిదానం మనకు అలవాటు. అదే ఏకాగ్రత అన్నారు. ఏకాగ్రత అంటే ఒక్క కోణం దగ్గర ఒక చివర ఆ దృష్టి మనం నిద్రపోతుంటే కనిపిస్తుంటారు చాలామంది, కానీ నిజానికి నిద్రపోరండి. అది ఎవరు అది అలవాటు. అలాగా అలవాటు కొద్దిగా. ఉదాహరణకు మన భౌతిక జీవన మనుగడలో అనేక సమస్యలు, ఒడ్డికలు ఉంటాయి. వాటిని అధిగమించుటకు మనం ప్రయత్నం చేసినట్లయితే దాని ఫలితం సాధించవచ్చు. అప్పుడు మహామంత్రం యొక్క శక్తి మనం చేసే కార్యక్రమాలను సహకరించి తద్వారా సత్ఫలితం పొందినప్పుడు మహామంత్రం యొక్క విశిష్టతను తెలుసుకోగలుగుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు నా సాష్టాంగ నమస్కారములు. మా తల్లిదండ్రులు కూడా విన్నాను. అమ్మాయి చాలా చక్కగా ఆ భ్రాంతిని అధిగమించడానికి మనం ఏం చేయాలి అంటే మహత్తరమైనటువంటి
శక్తి, చైతన్య శక్తి మనలో ఉందట. ఆ చైతన్య శక్తి సద్గురువు యొక్క ప్రభుత్వం స్వామి మనకి ఆయన యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ చూపిస్తారట మన మీద. అపరిమితమైన ప్రేమతోటి, సహనంతోటి ఆయన మనకున్న సందేహాలన్నీ తీర్చి మన యొక్క జ్ఞాన దృష్టితో అసలు ఈశ్వర రసస్వరూపమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది గ్రహించే విధంగా మనని అనుగ్రహిస్తారట. ఇదే యోగ వాసిష్టంలో ఉన్నటువంటి వశిష్ఠుల వారు రాముల వారిని తను ఈ యోగ సాధన అనే విషయం గురించి తెలియపరిచేటప్పుడు తనతో పాటుగా ఈ అభౌతికమైనటువంటి ప్రయాణ ఘట్టాలన్నీ తీసుకుని వెళ్ళి చూపించాట ఆయన, సూక్ష్మ జగత్తులో ప్రయాణాన్ని. అది ఒక ఘట్టానికి వచ్చినప్పుడు తర్వాత ఘట్టం ఏమిటి అని శ్రీరాముల వారు వశిష్ఠ మహారాముడిని అడిగినప్పుడు ఆయన నువ్వు కూడా సూక్ష్మ జగత్తులో ఈ రసస్వరూపమైనటువంటి దృశ్య రూపంలో ఈ ఘట్టాలన్నీ చూసేటటువంటి రసస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇస్తున్నానని చెప్పి ఆయనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి అభౌతికమైన ప్రయాణం ఏదైతే ఉందో రాముల వారి చేత చేయించి ఆయన ఆశీర్వాదంతో ఆయన విశ్వరూపుగా మార్చి అవతారంగా మార్చినట్లుగా మనకి రామాయణంలో తెలియబడుతుంది. అంటే అంతటి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా ఆయన గురువైనటువంటి వశిష్ఠుల వారి సహకారంతో మాత్రమే ఆయన రసస్వరూపాన్ని తెలుసుకున్నాడు, ఈశ్వర విషయాన్ని తెలుసుకున్నాడు, అవతారిగా మారాడు. కాబట్టి మానవులు అయినటువంటి మన యొక్క సామాన్య మానవులం, జడభావాలతో ఉన్నవాళ్ళం, వర్షడ్ వర్గాల మాయలో పడి కొట్టుకుపోయేటువంటి వాళ్ళు. కాబట్టి మనకి సద్గురు యొక్క ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం సద్గురు యొక్క ఆశీర్వాదం మనం పొందినట్లయితే ఈ అభౌతికమైనటువంటి సాధనా మార్గంలో ఎలా చేస్తామను మహామంత్రం యొక్క ఆలంబనతోనే అభౌతికమైన ప్రయాణం మనం చేయడం జరుగుతుంది. అంటే మొట్టమొదటి మెట్టిగా మనకి మహామంత్రంగా చేస్తారట. చిట్ట చివరగా దృశ్యం అంటే విధంగా చేస్తారట. చిట్ట చివరగా దృశ్యం అంటే స్వామి ఏం చెప్పారంటే ఆ దృశ్యం అనేది ఎట్లా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవాణు సముదాయాలన్నీ కూడా జల రూపమైనటువంటి నీలి రంగు తేజస్సులో కదలాడుతూ కనిపిస్తాయండి. కొద్దిసేపటి తర్వాత ఇవన్నీ కూడా ఆ జల రూపంలో ఉన్నటువంటి నీలి రంగు తేజస్సులో లీనమైపోతాయండి. అంతా మనకి కళ్ళు ఎదురుకుంటే ఏం కనబడుతుందన్నమాట? జల రూపమైనటువంటి నీలి రంగు తేజస్సు మాత్రమే కనబడుతుంది. ఇదేమిటి ఇలా ఉన్నదని మన ఆశ్చర్యపోయి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు ఇది చూస్తున్నది ఎవరు అనేటువంటి ధ్వని మనకు వినపడుతుందట. అప్పుడు మనమంతా మనం చూసుకుని మనమే ఎక్కడ ఉన్నామని చూసుకుంటే మన రూపం కూడా కనపడదు. అంటే సమస్తము కూడా నీలిరంగు తేజస్సుగా మారిపోయింది. అంటే అక్కడ మనము లేము, వేరే ప్రపంచము లేదు, ఏమీ కూడా లేదు, మనకు మనము కూడా కల్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు సమస్తము సృష్టి అంతా కూడా ఆ జలరూపమైనటువంటి నీలిరంగు తేజస్సులో కనపడుతుందట. ఇది వర్ణించడానికి భాష చాలదు, ఊహించడానికి ఊహాతీతమైనది, వర్ణనాతీతమైనది. దీనికి ఆది అంతము కూడా లేదు, ఒక పరిధి లేదు. అదే నిజమైనటువంటి తేజస్సు, అదే నిజమైనటువంటి దృశ్యము అంటున్నారు స్వామి. ఈ రకమైనటువంటి దృశ్యాలు మనకు కనపడాలని, ఆ రకమైనటువంటి అభౌతికమైన మార్గంలో ప్రయాణం చేసే విధంగా స్వామి మనకి సహకరించాలని, ఆ రకమైనటువంటి స్వామి యొక్క ఆశీర్వాదం పొందే విధంగా మనం ఈ అభౌతికమైనటువంటి సాధనా మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు. అవతారి శ్రీ విశ్వేశ సద్గురువర్యుల చేత రచించబడినటువంటి ఆ శాతత్వ గ్రంథంలో ఎన్నో రహస్యాలు మనకి తెలియజేశారు. సో అందులో ఈ రోజున ఆ దృశ్యం అభౌతికమైనటువంటి విధానంలో మనం ఈశ్వర రసస్వరూప పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా గ్రహించవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పినటువంటి స్వామి గారికి అభినందనలు. ఇప్పుడు ఎవరిని అనుభవం చెప్పినారు అనుభవం సరే మాస్టర్ సచిన నాగేశ్వర మాస్టర్. శ్రీ 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 విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక చక్రవర్తులు గురువర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పెద్దవారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ రోజున శ్రీ 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 విశ్వవిద్యాలయ
ఆధ్యాత్మిక చక్రవర్తులు గురువర్యులకు నా హృదయపూర్వక సాక్షాత్కారాలు నమస్కారాలు. అదేవిధంగా పెద్దవారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ రోజున ఈ ఆరాధనా కార్యక్రమానికి వచ్చినటువంటి గురువారం సభ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులకు సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీకు నాకు ప్రత్యేకమైన నమస్కారం అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని చెప్పేసి పుస్తకంలో చెప్పినట్టుగా స్వామి భౌతికంగా ఉన్నారని చెప్పేసి ఎక్కువ మంది వస్తారు. స్వామి భౌతికంగా కనిపించకపోయి ఎక్కడ ఉన్నారని నమ్మి వచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే నేను చాలా విషయాలు చెప్పాలి, సమయం తప్పించడానికి నాకు మార్చుకుని తప్పుగా చెప్పగలుగుతుంది. అయితే సద్గురు సభ్యుడు మనకి బాగా అందరికీ తెలుసున్నటువంటి విషయం ఇది. బ్రహ్మణ కీటక న్యాయం అనే విషయం గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. అందరికీ న్యాయం మీద చెప్పుకుంటుంది. ఎక్కడో ఉన్నటువంటి ఆ కీటకమైనటువంటి కందిరేగ తాను జాతి కాకపోయినప్పటికీ కూడా వేరే శరీరం వేరే జాతికి చెందినటువంటి అందులో ప్రాణము లేనటువంటి ఒక పురుగును తీసుకొని వచ్చి తన లాలాజలం చేత ఒక గోడకు మరొక దానికో జిగురుగా చేసి అక్కడ ఆ యొక్క పురుగును పెట్టి దాని చుట్టూ మట్టిని చుట్టి ఆ దానికి ఒక రంధ్రం ఉంచి ప్రతిరోజు ప్రతి క్షణము ఆ లోపల ఉన్న పురుగుకి జుమ్ అనేటువంటి ఓంకారనాదం చేస్తుంది. మనకైతే జుమ్ అని అనిపిస్తుంది, కానీ అది చేసే నాదం ఓం అనే శబ్దం చేస్తుందటండి. ఆ ఓం అనే శబ్దం చేసుకుంటూ ఆ యొక్క మట్టి పుట్టలోకి వెళ్ళి లోపల ఉన్నటువంటి పురుగులు పుట్టి మళ్ళా బయటకు వచ్చి మళ్ళా జుమ్ అనేటువంటి జోంకారనాదం చేస్తుంది. ఇలా జూంకారనాదం చేయగా 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 ఆ లోపల ఉన్నటువంటి తన జాతి కాకపోయినా చచ్చి పడి ఉన్న పురుగుకి ఈ ఓంకారనాదం వినగా 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 అది పదే పదే ఆ జూంకారనాదం చేయగా లోపల ఉన్నటువంటి ఆ ప్రాణం వస్తుంది. లోపల ఉన్నటువంటి పురుగుకి అంటే ఆ ప్రాణం లేని పురుగు తీసుకొచ్చేసి ఇప్పుడు ఓంకారనాదం చేయగా దానికి ప్రాణం వస్తుంది అక్కడ. ఆ ప్రాణం వచ్చిన తర్వాత ఇంకా ఇది తన ప్రయత్నం మానేది, లోపలికి వెళ్ళి ప్రాణం వచ్చిందని చూసుకుని మళ్ళీ జోకరణ చేసుకుంటూ మళ్ళీ బయటకు రావడం, తిన్న ఆహారం కూడా మానేసి ఆ యొక్క మట్టి చుట్టూ ఆ పుట్ట చుట్టూ తిరిగి 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 దానికి ప్రాణం వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి చూసుకొని వచ్చి మళ్ళీ జోకరణ చేస్తుంది. చేయగా 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 కొన్ని రోజులకి లోపల ఎవరైతే ప్రాణం వచ్చిందో ఆ పురుగు బయట ఎవరైతే జోకరణ చేస్తున్నారో అదే పురుగు యొక్క రూపాన్ని సంతరించుకుంటుందండి. అంటే బయట ఒక కందిరేగ బయట తిరుగుతున్నట్లయితే లోపల కూడా ఈ కందిరేగ రూపమే లోపల కూడా సంతరించుకోవడం జరుగుతుంది. అది తర్వాత లోపల పురుగు పెరిగి పెద్దదయ్యి ఆ మట్టి పుట్టను విడిపోయి ఆ బయట ఉన్న కందిరేగ రూపాన్ని దాచి బయటికి రావడం జరుగుతుంది. అంటే బయట ఉన్న కందిరేగ లోపల మరో కందిరేగ తయారైంది. సద్గురు పెద్ద కందిరేగ అనుకుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పురుగు వేరే జాతి వాడు, మనం రెండో రకమైన కందిరేగం. అంటే మనల్ని స్వామి తనంతట వాడిగా తయారు చేసే వరకు స్వామి ఎట్టి పరిస్థితులని వదిలిపెట్టడానికి ఇది ఒక తార్కాణం. అయితే నేను చెప్పాలనుకున్న విషయం మానుషుడు యొక్క పూర్తి జీవిత చరిత్ర చెప్పాలనుకున్నానండి. సమయం కొంతగా చెప్పేస్తాను. మానుషుడు అనే వ్యక్తి అంటే నేనే దేవుడు అన్ననాడే మానుషుడిని గురిని తీసేది. అది మా పుస్తకంలో ఉన్న విషయం. అసలు మానుషుడు ఎవరు ఎందుకు ఎందుకు గురి తీశారు, కారణం ఏంటనే విషయం కూడా పూర్తిగా తెలుసుకుందామండి. మానుషుడు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అండి. అయితే తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది. చనిపోతే మానుషుడికి అక్క కూడా ఉన్నారు. అక్కేమో వంట చేసి పెట్టడం, ఈయనేమో పనికి వెళ్ళి డబ్బులు తీసుకురావడం జరుగుతూ ఉండేది. అక్క కూడా పెళ్లి వయసుకి వచ్చింది. తాను కూడా 12 వయసు అయ్యాడు. అక్కకు 15 వయసు వచ్చింది. ప్రతిరోజు నేను వచ్చి తేవడము, కష్టపడి అక్కకి డబ్బులు ఇచ్చేయడము, అక్కేమో కావాల్సిన పచారీ సామాన్ తేవడము, వంట చేసి పెట్టడం, ఇది రోజు జరుగుతున్న ప్రక్రియ. తను ఒళ్ళు మంచి నిద్రపోయేవాడు. ఉదయం అంతా పని చేయడం వల్ల రాత్రి అంతా నిద్రపోయి మళ్ళీ ఉదయమే వేసి పనికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అది చాలా తాపి పని చేసుకోవడం. పేద కుటుంబంలో పుట్టాడు. ఒక రోజు నేను కొంతమంది స్నేహితులు అన్న మానుషుడు ఏ మాట ఎవరిని నిష్కామంగా అనేవాడు కాదు, తను పడేవాడు కాదు. కాకపోతే మానుషుడు నువ్వు చాలా ప్రగాఢంగా చెప్తున్నావు, ప్రతిరోజు రాత్రి మీ అక్క ఎక్కడికి వెళ్ళిపోతుందో చూసావా అని ఆయన ఒకసారి అందరూ కూడా గట్టిగా అన్నం జరిగింది. మా అక్క రాత్రి నీళ్ళు పడబెట్టని చెప్పేసి ఆ రోజు ఈయన నిద్రపోకుండా నిద్రపోతున్నట్టుగా నటించి వాళ్ళ అక్క వెళ్ళిపోతుందని స్నేహితులంతా అన్నారు. నిజమా కాదని చెప్పేసి ఆయన మెరుగుగా ఉండడం జరిగింది. కరెక్ట్గా 1 గంటల రాత్రి ప్రాంతంలో అక్క నడిచి వెళ్ళిపోతూ శ్మశానం వైపు ఎనకాలే వెంబడించాడు ఈ మానుషుడు. వెంబడిస్తే అక్క వెళ్ళిపోయి అక్కడ నిలబడగా ఒక పెద్ద తేజస్సు ఒకటి వచ్చి, ఒక పెద్ద పళ్ళు ఒకటి వచ్చి, ఆ పళ్ళు చుట్టూ 4 రకాలైనటువంటి ద్రవ పదార్థాలు ఆ మహాపురుషులు వచ్చి ఏదో తాగుతూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మానుషుడు వెలగా అక్కడ తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు చాటు నుండి నక్కి వంగి చూస్తున్నాడు. అలా అక్కవైపు ఆ వచ్చిన దివ్య తేజస్సు ఆ పురుషుల వైపు చూసులోకి ఈ మానుషుడు అక్కని ఈ పురుషులు అంటారట, నువ్వు రోజు నువ్వు ఒక్కదాన్నే కదా రమ్మన్నా ఇక్కడికి, ఈ రోజు నీకు కూడా మరొకటి తోడు తీసుకొచ్చేవేంటని చెప్పేసి ఆ దివ్య పురుషులు ఈ మానుషుడు అక్కనే అనడం జరిగింది.
నేను ఎవరిని తోడు తీసుకురాలేదండి, నేను ఒక్కదాన్ని వచ్చానని చెప్పేసి ఆ మానసు రక్క ఆ దివ్యమైన పురుషులతో సమాధానం చెప్పడం జరిగింది. లేదు ఆ తాడి చెట్టు దగ్గర ఎవరు ఉన్నారు చూడట్లోకి మానసు రక్క వెళ్ళి చూసుకుంటే తన తమ్ముడే వెనకాల వెంబడించి వచ్చి దగ్గరికి కూడా చూసి చేయబడుకుని తీసుకొచ్చేకి ఆ నలుగురు మహాపురుషులకి నమస్కరించి, నాకు తెలియక మా తమ్ముడు నాకు కూడా వచ్చండి, మీరు నాకు ఏ జ్ఞానరసం అయితే ప్రతిరోజు ఇస్తున్నారో అదే జ్ఞానరసం నా తమ్ముడు కూడా వచ్చి జ్ఞానుని చెయ్యని చెప్పేసి ఆ నలుగురు మహాపురుషుల్ని ఈ మానసు రక్క అడగడం జరిగింది. అడిగితే బలవంతం మీద సరే మరి ఇస్తే జ్ఞానం తట్టుకుంటాడో తట్టుకోలేడో, ఇతను బహుశా బయటికి చెప్పేస్తాడేమో తట్టుకోలేడేమో, ఆ శక్తి సరిపోదేమో అని చెప్పేసి అంటే ఏదేమైనా పర్వాలేదు, నన్ను ఎలాగా తరింపజేశారు, నా రక్తంలో రక్షణ నా తమ్ముడు కూడా నాకు తండ్రి ఎలాగలేడు, జ్ఞానంతో చేయని చెప్పేసి చాలా బతిమాలడం కూడా జరిగింది. మనం కూడా చాలా మంది బతిమాలి కూడా ఒక్కొక్కసారి స్వామిగా ధనం ఇప్పించడం తీసుకొస్తుంటాం. బతిమాలు ఎవరిని మనం తీసుకురాకూడదు. వాళ్ళకి అవకాశం ఉంటే, వాళ్ళకి ఏదైనా అర్హత ఉంటే స్వామి కొనుక్కుంటూ వాళ్ళే వస్తారు. అయితే మానసు యొక్క బతిమాలు మరి ఆ ఈడ తాగే రసం, జ్ఞాన రసాన్ని సరే అని చెప్పేసి కొద్దిగా ఉంచి ఒక గ్లాసు రసం ఆయన కూడా జరిగింది. ఎవరికి? మానసు. ఎప్పుడైతే జ్ఞాన రసం తాగడో తనలో తేజస్సు ఒకటి ప్రవేశించి అహం బ్రహ్మస్మి అనే స్థాయికి, నేను బ్రహ్మరైతిని, నాలో భగవంతుడు వచ్చాడు, నాలో భగవశక్తి వచ్చిందనే విషయం ఆయన గ్రహించగలిగాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన ప్రవర్తన మారిపోయింది, మాటలు మారిపోయాయి, ఇంకా చేష్టలే మారిపోయాయి. ఇంకా ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా నేను బ్రహ్మ అయ్యాను, నేను భగవంతుడు అయ్యాను, నాలో బ్రహ్మశక్తి ఉంది, నాలో జ్ఞానశక్తి ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరితో చెప్పుకోవడం మొదలుపెట్టాడు మానసు. ఇది నచ్చనటువంటి మహమ్మదీయ చక్రవర్తి ఏంటని అలా పిచ్చివాడు తిరుగుతున్నాడు, మనిషి బ్రహ్మ అయిపోవడం బట్టి మానవుడు దేవుడు అయిపోవడం బట్టి మన ఆచార ప్రకారంగా రాడుతో కొట్టి చంపేయండి అని చెప్పేసి రాడుతో కొట్టే శిక్ష విధించడం జరిగింది మానసు. రాళ్ళతో చాలా మంది కొట్టే ఈ శరీరం అంతా కూడా రక్తశక్తం అయిపోయి పొటపట రక్తం కారిపోతూ ఉంది. నేను బ్రహ్మజ్ఞానంలో ఉండడం చేత తాను ఆ బాధ అనిపించలేదు. అక్కడ సఖీ తగ్గిల్ అని చెప్పేసి ఒక ఆయన పువ్వుచుకొని కొట్టాడు. అందరూ రాళ్ళు కొడితే ఆయన మాత్రం పువ్వు తీసుకొని తనకేదో కొడితే బోర్ని ఏడడం మొదలెట్టాడు ఈ మానసుడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమయ్యా అందరూ రాళ్ళు కొడితే నీ రక్తం వస్తుంది, నువ్వు ఏడలేదు, నేను కేవలం పువ్వుచుకొని కొట్టాను, నేను నొప్పబడుతున్నావు, సరే నొప్పు పట్టదు కదా ఇది ఏడ్చు అంటే, వాళ్ళంతా అజ్ఞానులు, నన్ను కొట్టారు, నాలో ఏ శక్తి ఉందో నీకు తెలుసు, నువ్వు జ్ఞానివి, నువ్వు తపస్సాలివి, అయినా నువ్వు కూడా వాళ్ళ చేసిన పని చేసేవాడికి నువ్వు పువ్వుచు కొట్టిందే నన్ను వచ్చింది, వాడు రాళ్ళు కొడితేనే నాకు నవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే ఈలో బ్రహ్మశక్తి ఉన్నమాట అంటే అందరూ ఏం చేస్తే నేను అది చెయ్యలేదు, లేకపోతే రాజు కదా అది ఎలా చేశానని చెప్పి కనుక ఈయన ఇంకా తన ప్రభావం తను చెప్పుకుంటూ పోయే విధానం అనాలహక్ అనే మాట ఇది అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుని నాలో భగవశక్తి ఉంది, నేను బ్రహ్మగా మారాననే విషయం వచ్చి అర్థం వచ్చింది, అనాలహక్ అనే మాట వినిపిస్తుందని చెప్పేసి అయితే మన ఆచారంలో లేదు కాదు, అయినా సరే కాచి పారేస్తే గొడవ వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ రాజుగారు ఈయన్ని కాల్చేయమని చెప్పేసి ఆర్డర్ వేస్తే ఇది తీసుకెళ్ళి చిత్తులో పెట్టి కాల్చేశారు. చిత్తులో పెట్టి కాల్చేస్తే ఆ అగ్ని కళాల నుంచి కూడా అనాలహక్ అని చెప్పేసి వాడి వినిపిస్తుంది. అంటే నేను బ్రహ్మరైతిని, నేను బ్రహ్మస్వరూపుడైతే అని చెప్పేసి రాజుగారితో చెప్పారు. చిత్తులకి అయితే ఆయన ఏం చేయాలో ఆ బూడి తీసుకెళ్లి సౌదులో కలిపాలని అని చెప్పేసి రాజుగారు ఆర్డర్ చేశారు. ఈ బూడిని తీసుకెళ్లి సౌదులో కలిపిస్తే ఆ బూడిలో ఉండే కణాలు కూడా అనాలహక్ అని చెప్పేసి ఆ సముద్ర కేటాల మీద చెప్పడం మొదలుపెట్టి, అంటే నేను బ్రహ్మరైతిని, అహం బ్రహ్మేశ్వరు, నాలో భగవంతుడు ఉన్నాడని చెప్పేసి రాజుగారు తెలిసి చెప్పారు అన్నమాట. చిత్తులకి అయితే ఇంకా మనం ఏం చేయలేకపోయాం, అయితే కాల్ చేసినప్పటికీ ఆ శబ్దం పోలేదు, రెండో సముద్రంలో కల్పించినప్పటికీ శబ్దం పోలేదు, గురేసేసినప్పటికీ శబ్దం పోలేదు, అంటే దీన్ని బట్టి ఆయన నిజంగా భగవంతుడు అయి ఉంటాడు, మనం పొరపాటు పడ్డం అని చెప్పేసి ఆయన స్వామి ఆ విషయానికి ఎలా రాశారంటే తత్వప్రబోధం 2వ భాగంలో ఇదే విషయం గురించి ఈ విధంగా రాశారు. మానసుడిని ఊరి వేసేసినప్పటికీ, మానసుడిని కాల్చేసినప్పటికీ, మానసుడి యొక్క బూడిని తీసుకెళ్లి సముద్రం కలిపేసినప్పటికీ వినిపించిన శబ్దం ఏది? అనాలహక్ అనే శబ్దం. అంటే అహం బ్రహ్మస్మి, నాలో బ్రహ్మస్వరూపం ఉంది, నాలో బ్రహ్మస్వరూపం ఉందని చెప్పేసి అనడం జరిగింది. అంటే అనగా కారణం ఏంటి? తనలో ఏం ప్రవేశిస్తుంది? జ్ఞానం అనే విషయం ప్రవేశిస్తుంది. జ్ఞానం అనే విషయం ప్రవేశించితే ఏ వ్యక్తి అయినా సరే తానికి మరణం అంటూ ఉండదు. ఆ అడుగులన్నీ తేజస్సు అయిపోతాయి, ఆ అడుగులకు చావు లేదు. కాల్చినా చచ్చిపోవు, ఊడి చేసేసినా చచ్చిపోవు, ఊరు వేసేసినా చచ్చిపోవు. ఆ అడుగులన్నీ మొత్తం తీసుకెళ్లి ఆ సద్గురు తన సంతులు చేసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నిత్యం తప్పించవలసింది మహామంత్రం తప్పిస్తే అడుగులన్నీ కూడా ఆ యొక్క శక్తివంతం అవుతాయి. ఆ అడుగులన్నీ శక్తివంతం అయితే అవి ముక్తి పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మహామంత్రం ఆలోచని గట్టిగా నొక్కు మొక్కాలని చెప్పారు. స్వస్తి శుభం. మహామంత్ర మరణం ద్వారా సద్గురు ప్రభుత్వ జ్ఞానం ద్వారా కూడా మనం ఆ ముక్తిని సాధించవచ్చు అని చెప్పి చక్కటి రహస్యాన్ని తెలియజేస్తారు శ్రీ నాగేశ్వరరావు కృతజ్ఞతలు. ఇప్పుడు విరవాడ వీరబాబు గారు, విరవాడ గిరిగారు
సామర్లకోట వినపడాలనుకుంటున్నాను. సామర్లకోట వీరబాబు. శ్రీ విశ్వ విద్యాన విద్యా ఆజ్ఞావళిపేట చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారం. సభాసదులకు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 6వ తారీఖు అయ్యారు సామకోట రావడం జరిగింది. అప్పుడు ఇంకా నేను మహామంత్రులు తీసుకోలేదు. అప్పుడు నేను ఒక 4 రోజుల ముందుగా తిరుపతికి వెళ్ళడానికి ప్రయాణం సిద్ధం చేసుకున్నాను. అది ఏప్రిల్ 5 నేను బయలుదేరాలి. అటు నా ఫ్రెండ్ మైసూరు నుంచి తిరుపతికి వచ్చి ఉంటారు బై రోడ్డు కారు మీద. నేను ట్రైన్కి వెళ్ళి కలిసి విన్నవైతే యాప్ రన్ చేసుకుని 8 గంటలకు కూడా రావాలని మేము 1 month ముందే అంటే మార్చిలోనే రెడీ అయిపోతున్నాము. అప్పుడు మార్చి 26న ఎప్పుడో నేను అయ్యగారు మా సామలకోట చీఫ్ ప్లేస్లో నుంచి ఉంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులు అప్పుడు ఇంకా నేను మహామంత్రం తీసుకోలేదు. అయ్యగారి దర్శనం మొత్తం ఒకటి డ్రా చేసుకున్నాను. మా మిసెస్ తీసుకున్నారు. అక్కడికి కూర్చొని ప్లేస్ రెడీ చేయడానికి అన్ని రెడీ చేస్తూ ఉన్నారు. నేను అటుకే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏం చేస్తారంటే అయ్యగారు వస్తున్నారు, ఒకసారి ఆరుని పెట్టాను. నాకు క్షణంగా అప్పుడు అనిపించింది, నాకు ఏదో ఇక పని నాకు అప్పుడు చెప్పండి, నేను ఒకటి తీసుకుంటాను అన్నాను. అంటే అలా ఉన్నారంటే ఏదో పని చెప్తామన్నట్టుగా ఉంటే నేనేం చేశానంటే మొత్తం ప్రసాదం ఇచ్చే బాధ్యత నాకు చెప్పండి, ప్రసాదం అంతా నేను తీసుకుంటాను. కానీ నేను ఆ రోజు ఉన్నాను ఇక్కడ, నేను తిరుపతి వెళ్తున్నాను కనుక మా ఇంట్లో ఉంటారు. మా బాబు సంవత్సరం 200 బాబు, మా బాబుతో అయ్యగారికి గిఫ్ట్ ఇప్పిస్తాను, స్వామి దగ్గరికి తీసుకెళ్ళడం చాలంటే అందరూ వీళ్ళు ఆ శ్రీనాథంలో ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ఇంకొకటికి వెళ్ళగలను. నేనేమన్నంటే ఆల్రెడీ ఒక టికెట్ చేసుకున్నాను, నేను కంపల్సరీ బయలుదేరుతున్నాను 5ని నడిచి. నేను ఆ రోజు తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటాను, మధ్యలో ఫోన్ చేస్తుంటాను. నాకు అక్కడ జరిగిన విషయం వల్ల ఫోన్లు ఇప్పించుందని చెప్పాను. వీళ్ళు ఏమన్నారంటే నువ్వు వెళ్ళవరా, దర్శనం ఇక్కడ అయిపోతే అయ్యగారు వస్తే దర్శనం అయిపోతాడు. నేను అనుకున్నాను అంటే ఇంటికి వెళ్తుంటే ఇంట్లో కూడా ఆగిపోవచ్చు కదా, అందరూ చెప్తున్నారు కదా, మనం ఆగిపోతే అక్కడ ఆడ ఫీల్ అవుతాడు. 1 month ముందు నుంచి ఆల్రెడీ ప్రాబ్లం తెచ్చేసుకున్నాడు, మొత్తం ఊర్లన్నీ తిరిగి వద్దాం అనుకున్నాను కదా. ఊళ్ళో నేను 2వ తారీఖున అక్కడ ప్రభగారిని మా అక్కగారి ఇంటికి ప్రసాదం చేద్దామా ఇంటికి వెళ్తే తమ్ముడు నువ్వు వెళ్ళలేదన్నాను. నేను వెళ్ళకుండా ఎక్క టికెట్ వేసి కూర్చున్నాను నేను ఇంకా అని నేను అనుకున్నాను. లేదు స్వామి గారు పని చేయించుకోగలిగితే గడ్డి పరంగా కూడా అనుకుని పని చేయించుకోగలరు, ఈ అవకాశం నీకు ఈ రకంగా వచ్చింది, నువ్వు మాత్రం వెళ్ళలేవు అనుకుంటున్నావు అన్నా. నేను సరేలే అంటూ ఈ కార్యక్రమానికి ముందు నేను 5వ తారీఖు మీకు వెళ్ళి చేసేస్తాను సామాన్లు నేను ఈ చూసుకొని చెప్పి 5 తారీఖు సరిపోయాయి. 4వ తారీఖు ఉదయం డైరీలాగా మాట్లాడుకుంటే వాడు ఫోన్ మాట్లాడుతున్నాను, నా సైట్ విజిటింగ్కి ఆఫీసర్ వస్తున్నారా, 1 day మాసా బాగుంటుంది. అది నాకేం అర్థం అవ్వలేదు. సరిగా ఆడేదో ఫీల్ అవుతాడని తీసుకుంటే నేనేం చేయాలంటే ప్రయాణం సిద్ధం అయిపోయాను, అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ సైట్ విజిటింగ్కి ఎవరు ఆఫీసర్ సడన్గా ప్రోగ్రామ్ పెట్టడం, నాకు 1 day ప్రోగ్రామ్ మార్చి నువ్వు 7th బయలుదేరావు. నేను అన్నాను నేను క్యాన్సిల్, నేను రాలేకపోతున్నాను, నువ్వు బయలుదేరి వచ్చి నీకు తిరుపతిలో కావాలి అకామిడేషన్ నేను అరేంజ్ చేస్తాను, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి అంటే నా ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకుని నేను ఇంకా ఎల్లెప్పుడు పెట్టుకోలేదు. అప్పటికే షాక్, ఈ పని మొత్తం పూర్తిగా మన దగ్గర నుంచి చేద్దామని చెప్పి ఆ శ్రీను నేను ఆయనతో పాటు కలిసి నేను అందరూ జాయిన్ అయ్యాను. సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రసాదం చేయడానికి కాకినాడ నుంచి ఒక ఆయన తీసుకొచ్చి నేను దగ్గరికి వచ్చి ప్రసాదం చేస్తాను. చేసుకుంటే అక్కడ ఎవరో 4 గంటలు ప్యాకింగ్ చేయడానికి వస్తున్నారు. నేనే చూస్తే బస్తా పులియారు అంటున్నారు, ఇక్కడ మనుషులు లేరు, నాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదంతా ఎప్పుడు తయారు చేస్తారు ఇది నేను అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటారు, అలాగా టైంకి అందరూ వస్తారు, స్వామి గారి పేరు చెప్పేటికి అందరూ కలెక్ట్ చేస్తే 5 నిమిషాలు అయిపోతుందని వీళ్ళు ఉంటారు. సరే అని చెప్పి నేనేం చేసినట్టు కూర్చొని అక్కడ కూర్చున్నాను. అక్కడ మా ప్రపక్కన ఒక్క ఆవిడ అక్కడ విపరీతమైన ఎండ టైం, అది అస్సలు గాలివాడ టైంలో అలా కూర్చుంటే స్వామి 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 అంటే తన పని చేసుకుంటూ పోతుంది. అంత పని తన చెప్తున్నాను. ఆయన ఒక అల్ప వచ్చి పని చేస్తే నేను కూర్చుని వస్తాను. ఇంచుమించుగా మొత్తం ప్రసాదం రెడీ అయిపోయిందని శ్రీనాథ్ అయిపోయిందంటే ఒకసారి బయటికి వెళ్ళి అందరినీ వీళ్ళు ఎక్కడితో తీసేది వచ్చేస్తారు అన్నాడు, అందరూ రెడీగా ఉన్నారని చెప్పి స్నానం చేసి రావాలి కదని చెప్పి ఆయన బయటికి వెళ్ళి నేను మాత్రం ప్రసాదంలో కూర్చుండి ఆ చేసి ఆయన్ని కొంచెం అయిపోతుందని చెప్పండి, బౌల్లో పెట్టి స్వామి గారి పట్ల ముందు పెట్టేస్తారు అన్నాను. అనేసి నేను ఆ గదికి ఎదురుగా నేను కూర్చున్నాను, ప్రసాదం ఎలా చేస్తున్నాను, ఆ స్వామి గారి పట్ల లోపల అగ్గారెడ్డి లోపడుతున్నాను. అక్కడ ఉన్న అబ్బాయిలు లోపలికి వెళ్ళి బౌల్ చేస్తే ప్రసాదం పెట్టుకెళ్ళారు.
ఆ అబ్బాయి నా దగ్గర నుంచి లోపలికి లోపలికి వెళ్ళాడు. ఆడు ఎక్కడ ఇలా వెళ్ళగానే ఆ లోపల నుంచి చల్లటి గాలి వచ్చి మా దాకా వచ్చి ఆగింది. ఆ ఊళ్ళంతా విపరీతంగా ఒకలాగా అయిపోయి నాకేమనుకోవాలి ప్రసాదాన్ని అనుకుని నేను ఉన్నాను. అప్పుడు విపరీతమైన వేసవకాలం పోయినా నేను ఏ కూడా చెప్పిన కదా ఏప్రిల్లో 5వ తారీఖు నైట్ అనమాట 6 నైట్లు వస్తున్నారు. అప్పటికే విపరీతంగా జాబుతో మేము కూర్చుంటే ఆ లోపల నుంచి ఈ బౌరికెళ్ళిన పక్కనే వైగా పడ ఉంటుంది. అక్కడి నుంచి విపరీతమైన చల్లటి గాలి అనమాట. ఆ గాలి వచ్చి మా దాకా వచ్చి నాకు దగ్గర ఆగిపోయింది. అదే ప్రసాదం చేయడం నాకు అన్నయ్య వాళ్ళతో అక్కడ బయటకు వచ్చి శ్రీను ఉన్నాడు. శ్రీను ఎలా జరిగింది అన్న అయ్యారు మేము మాట్లాడుకుంటారు. నువ్వేం చేయట్లేదు అయినా ఆయన చేసుకుంటారు. ప్రసాదం ఆయన వస్తే ఇంకా మాట్లాడుకోవచ్చు. సరే నాకు ఆయన మళ్ళీ లోపల పెట్టడం జరిగింది. అదే అయ్యి కార్యక్రమం మన ఉదయం నేను ఉన్నానంటే ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. సరే అని చెప్పాను. అక్కడి నుంచి నేను ఏం చేశానంటే ఒక 4 రోజుల తర్వాత నా బిజినెస్లో కొంచెం ఇబ్బందులు ఉండి ముందుకి వెళ్ళడానికి అట్లా ఉంటే ఒక అబ్బాయి వచ్చి స్వామివారి దగ్గర వెళ్తే ముందు చాలా ఇబ్బంది పడతాం అంటాడు. నేనేం చేసింది మాట్లాడుకోవచ్చు. అప్పటికే అందరూ మహామంత్రం తీసుకొని ఇంట్లో వాళ్ళు ఇల్లు అందరూ అంటారు తీసుకో ఇబ్బంది ఏమన్నాడు. నేనే అన్నాను ఇంకా తర్వాత తీసుకున్నాను. సరే అని చెప్పి ఒకసారి అనంతపురం నుంచి వస్తా కొంచెం ఇబ్బంది జరిగిన నాకు ఆ ఇబ్బంది నుంచి ఫోన్ చేశాను. నేను 2 సార్లు కూడా దర్శనం చేసుకున్నాను వచ్చినట్టు అనుకుంటున్నానంటే నేనేం చెప్పను. 3 వారాలు నువ్వేరా 3 వారాలు వచ్చిన తర్వాత నువ్వేనా అడిగితే ఎప్పుడు వస్తారని నేను ఫస్ట్ వారం వచ్చాను. ఫస్ట్ వారం వచ్చి ఏం నాకేం తెలియదు వచ్చి ఇప్పుడే డేట్ వెళ్ళిపోవడం తప్ప వచ్చాక కూర్చున్నాను. ఫస్ట్ వారం వచ్చిన తర్వాత నాకు ఎంత హాయిగా ఉందంటే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అన్నాను. చిరంజీవి గారు ఇంట్లో ఏదో పని జరుగుతుంది వెళ్ళిపోదాం అన్నంత ఇదిగా ఉండేవాడు. ప్లస్ సినిమా అంటే ఇప్పుడు పంపించాను. మద్రాసు హైదరాబాద్ అన్ని తిరిగి వచ్చి నేను వ్యాపారం చేసుకున్నాను. ఎప్పుడు అదే చాలు చిరంజీవి గారు ఉంటే చాలు లేదా నాగబాబు ఉంటే చాలు లేదా ఆ ఫ్యామిలీ ఉంటే చాలు తప్ప అయితే ప్రపంచం చూద్దాం ఉండే నేను తర్వాత అనుకోకుండా ఎలక్షన్ టైంలో చిరంజీవి ఆఫీస్లో 1 నెల ఉన్నానండి. జీవితం అంతా అక్కడికి వెళ్ళిపోద్దాం అనుకున్న నాకు వాళ్ళని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇంతే అనిపించేసింది. ఏం లేదు ఇంత కనిపించేది మాట్లాడడం అయిపోయింది. ఆ చెప్పని చేసి తీసుకుని అలా అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అందరికీ ఇష్టం. నేను 50 మందిలో ఉంటే మధ్య పవన్ కళ్యాణ్ గారు అనిపించారు. నేను అనుకోకుండా జరిగింది. సరే అందులో నాకు ఏమనిపించదు అయిపోయింది. ఆ కొద్దిగా చూసినా అయిపోయింది అనిపించినాడు. నాగబాబు గారితో కూర్చొని ఫోన్ చేశాను. ఏంటి అనిపిస్తుంది కదా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సభ జరుగుతున్నప్పుడు ఈ ఆరాధన కార్యక్రమం జరిగినప్పుడు ఇక్కడ ఇన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి 2 గంటలు చెప్పి 3 గంటలు చెప్పి కూర్చుంటే అక్కడ వచ్చి దర్శనం చేసుకెళ్తుంటే ఇంకేదో ఉంది. ఇక్కడ ఏదో ఉంది. ఇది చాలన్నట్టుగా నాకు అనిపించింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు. ఫస్ట్ 2వ వారం వచ్చేప్పుడు నేను 3 వారాలు నేను రాలేదేమో అనుకున్నాను. నాకున్న పరిమితుల వల్ల నేను అనుకున్న 3 వారాలు వచ్చేదాకా నా పనులన్నీ అక్కడ అలాగే ఉన్నాయి. అక్కడ వల్ల నాకు ఆటంకాలు లేవు, డబ్బులు లాసులు లేవు. చూడండి నేను 3 వారాలు వచ్చేప్పుడు మధ్యాహ్నం వర్షం వచ్చేది, 4 గంటల వర్షం వచ్చింది. నేను బయలుదేరిన తర్వాత వర్షం లేదు, నేను దిగిన తర్వాత వర్షం వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను రోజు చిన్న అవసరం పడలేదు 3 వారాలు కూడా. ఈ 3 వారాల్లో మధ్య 2వ వారంలోనే నేను స్టీలు 7 దాకా వచ్చి ఉన్నాను. 7 దాకా వచ్చిన తర్వాత అయ్యగారికి 45 కారు నాకు ముందుగానే ఒకసారి నాకు హైదరాబాద్ నుంచి నా కారు వచ్చి ఆగి నేను అక్కడ స్ట్రీట్ పక్క వచ్చాను. నేను బండి పక్క తీసి పక్క నుంచున్నాను. అయ్యగారు ఎందుకు కదా బండి పక్కకి అలా చూస్తున్నాను. అయ్యగారు కారు బయట అసలున్నాను 2వ వారంలో. అప్పుడు కారులోంచి బయలుకి వెళ్తూ అయ్యగారు ఎలా తిరిగి ఒకసారి నమస్కారం పెట్టి ఒక నవ్వు. చిన్నపిల్లలు వాడు మన ఇంట్లో చూసారా రోజు నవ్వులు. ఆ చిన్నపిల్లలు నవ్వునప్పుడు బయటపడి టెన్షన్స్ అన్నీ పోయి ఫ్రీ అయిపోతాం మన ఇంట్లో. ఆ రకంగా ఆ నవ్వు వచ్చినప్పుడు నాకు ప్రసాదం దగ్గర ఏదైతే జన్మ ఉందో అక్కడ అదే జన్మ. అప్పుడు రావడానికి వచ్చినట్టు చెప్పాను అంటే తిరుపతి మహామంత్రం ఇస్తాను అంటే మహామంత్రం తీసుకుంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్వామి గారు తేపడానికి నేను సిద్ధమై ఉన్నానండి. స్వామి తిరుగుతున్నారు మీరు ఏం కలిసి మరొకసారి శుభోదయం తెలిసి సెలవిస్తున్నాను. సరే ఇక్కడ పీఠ యొక్క విశిష్టత, స్వామి యొక్క విశిష్టత ఆయన అలా మలుచుకుంటారు. అటువంటి ఆశీర్వాదం ఇస్తారు. బయట ఎక్కడ లభించినటువంటి తృప్తి, ఆనందం,
శాశ్వతమైన ఆనందం మన కార్యక్రమాల్లోనే లభిస్తుందనేటువంటి ఆయన అనుభవం ద్వారా మనకు తెలియబడింది. వీరబాబు గారికి మన తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు వైజాగ్ లక్ష్మి గారు కైలో ఒక పద్యం కీర్తనతో ముగిద్దాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తి శ్రీ ఉమరాజేశ్వర మహాత్మాని బాలపద్మకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్కారం. అల్లాయందు జపించు సుమ్మదిని దిధ్యాసంభుగా వించు వారెల్లం జన్మ తరించు ఈశ్వరుని అంటే ఆత్మదర్శించు ఏ కల్లోలములు చందరన్నిటను మహాకళ్యాణములు శాంతి సంధిల్లందు జీవితాశయము పెట్టిత్వము సౌభాగ్యము. సద్గురుని మన లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భక్తి, విశ్వాసం, జ్ఞానం లక్ష్యంతో సద్గురు నాయకులు మన లక్ష్యంలో ఉంచుకుని మన మహామంత్రాన్ని జపించుకున్నప్పుడు ఏమవుతుందంటే శ్రీ మహామంత్రాలు వారు ఎప్పుడు కూడా ఆ మహామంత్రాన్ని, ఆ ఈశ్వర వాడిని, ఆ పురాన్ని అలా చదువుకుంటూ ఉండేవారు. ఆయన చదువుకుంటూ ఉండేసరికి ఏంటంటే ఆ చాలా తేజస్సు అలా ఆయన అలాగా ఈశ్వర వాణి, ఆ ఈశ్వర వాణి ఆయన కళ్ళలో కనిపించి ఆ ఈశ్వర వాణిని రాయించింది మహమ్మద్ పురాణం. ఆయన అప్పుడు ఆ ఈశ్వర వాణి ప్రత్యేకంగా ఆయన పురాణం రాయగలిగారు. మహమ్మద్ గారు ఎలా రాయగలిగారు? ఆయన భక్తి, విశ్వాసం, లక్ష్యం, జ్ఞానంతో రాయగలిగారు. అలాగే అల్లాయంతు జపించుతున్నది దిధ్యాసంతో కావించు. అల్లాయంతు జపించు ఈశ్వరుని గురించి, ఆ సద్గురుమూర్తిని గురించి నువ్వు సర్వకాల సర్వ అవసరాలతో కూడా నువ్వు జపించుతూ ఉన్నప్పుడు, నీ మహామంత్రాన్ని చదువుకుంటున్నప్పుడు నీకేమవుతుందంటే అల్లాయంతు జపించుతున్నది దిధ్యాసంతుగా ఉంటూ వారెల్లా జన్మ ధరించారు. వారెల్లరూ వాడి వాళ్ళ జన్మ ధరిస్తానమాట. వాళ్ళ జన్మ ఇంకా ముక్తికి వస్తుందన్నమాట. ఎలా ముక్తికి వస్తుందంటే సత్వనేందు భక్తి, విశ్వాసం, లక్ష్యం, జ్ఞానంగా ఉండి మహామంత్రాన్ని మనం జపం చేసుకుంటున్నప్పుడు నిరతము మననమ్మ చేతను మనసునకొక శక్తి కలదు. మరి దాని ఉపాసన చేసి చూస్తున్నాను నీ వనుకును కార్యములకు అంటే సిద్ధి అయిన ఆత్మజ్ఞానం అభివృద్ధి అయిన ఇది సులభాసాధ్యమైనది కాదు. కుదుటా పరిణామాలు కోటి శక్తులు. నిరతం మననం చేస్తాను. నిరతం కూడా నువ్వు ఆ సుగ్రీత మహామంత్రాన్ని మనం చేసుకుంటుంటే నీకు ఏమవుతుందంటే నిరతం మా మనసులో ఒక శక్తి వస్తుంది. నీకు ఎలా వస్తుందా శక్తి? ఆ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు నీ జీవాణులన్నీ కూడా తేజస్గా మారిపోతున్నాయి. ఆ తేజస్సు ఎలా మారుతుంది? గురువే మంత్రం, మంత్రమే గురువు, సృష్టి మంత్రం. అలాంటప్పుడు ఆ గురువు యొక్క మహామంత్రాన్ని చదువుకుంటున్నప్పుడు ఆ గురువు యొక్క తేజం అంతా కూడా ఆ తేజస్సుగా నీలో ఆ తేజస్సుతో నీలో ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? మహామంత్రాన్ని కూడా ఆనందిస్తూ జపించుకుంటూ ఉన్నప్పుడు ఆ తేజస్సు నీ గురువు యొక్క తేజస్సు నీలో ప్రవేశపెడుతున్నాడు. నిరతము మన నమ్మచేస్తాను మనసులో ఒక శక్తి కాదు. మరి దాని ఉపాసన చేసి చూసినాను. అలా మనం చేసుకుంటున్నాం కూడా మరి వదిలిపడి మళ్ళీ దాని ఉపాసన చేసుకుంటూ ఉండాలి. ఆ మహాత్మంత్రం మళ్ళీ అలా చెప్పించుకుంటూ ఉన్నప్పుడు మనసులో ఒక శక్తి కాదు. మరి దాని ఉపాసన చేసి వనుకొని సాకార్యం కాదు. నువ్వు అనుకని కాదు, నువ్వు ఏదైతే అదే సిద్ధిస్తున్నాడు స్వామి. అంటే ఏమవుతుందంటే నీ యొక్క మహామంత్రం యొక్క శక్తి చేత ఆ దేశపుణ్యాలన్నా ఆ సద్గురుమూర్తిలో నేనయ్యి ఆ సద్గురుమూర్తి ఏమంటున్నానంటే నా సంకల్పం నీ సంకల్పంలో ప్రవేశపెడుతున్నాను. అది మన సంకల్పం కాదు. నీవు అనుకున్న కార్యంలో సిద్ధిస్తానని అనుకుంటున్నాను. మనం అనుకుంటే సిద్ధించండి. ఆయన యొక్క సంకల్పం మనలో ప్రవేశపెడుతున్నారు అనమాట. నిరతము మనం చేస్తాను మనసులో ఒక శక్తి కలుగు. మరి ధ్యానంలో ఉంటున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం అని చెప్పేసి మనకి పని అనుకుంటే మనకి పని అవుతుంది. అది స్థితి కలుగుతున్నమాట. అది సులభాసాధ్యం కాదు, సులభాసంగానే ఉంది. ఇది కష్టంగా ఏం లేదు. నేనేంటంటే నీ కష్టం అన్నా మన పిల్లవాళ్ళు చదువు ఒక పిల్లాడు చదువుకుంటాడు, ఒక పిల్లాడు చదువుకోడు, ఇంకో ఒక భర్త వల్ల కొంచెం ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాబ్లం అనేది అది ఏమవుతుందంటే నీకు
ఈ మహామంత్రంలో పఠనం చేత నీకు మనసు శాంతి వస్తుందన్నమాట. ఈ శాంతి వచ్చిన నా సత్యమవుతున్నాడు, నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు అనేటువంటి భావం నీకు సద్భావం నీలో కలుగుతుంది, మనలో కలుగుతుంది. అదే అదే అల్లా ఎంత చెప్పించుతున్నది శాస్త్రముగా వారెల్లా జన్మ తల్లించరు ఈశ్వరి ఈశ్వరుని మరి దర్శించరు. అల్లా అంటే అల్లా నా మహామంత్రం నీ సద్గురుమూర్తిని నీ మనసులో నువ్వు జపించుకుంటూ ఉన్నప్పుడు నీ సద్గురు నీ మనసులోనూ ఉన్నాడు. ఎక్కడున్నాడు సద్గురుమూర్తి? ఎంత జరుగుతున్నా అందం జగలని నేను అందాలందరూ కానీ చూద్దాను. జందములో జందములో వస్తుంది. ఎక్కడ మన హృదయంలో మన సద్గురుమూర్తి మన వెంట చూపిస్తున్నాడు. అల్లా ఎందుకు చెప్పించుకున్నది జాతములు అంటున్నారని జంతులు చేసుకుని అది అంటే మహాకళ్యాణం అంటున్నాడు. నువ్వు అసలు మహాకళ్యాణాలు రెండు కళ్యాణం ఇలాంటి కళ్యాణం అలాంటి కళ్యాణాలు చూడము. మహాకళ్యాణాలు చూపిస్తాడు సద్గురుమూర్తి. ఈ సృష్టిలో లేనటువంటి కళ్యాణాలు కూడా సద్గురుమూర్తి చూపిస్తాడు. కాబట్టి అటువంటి సద్గురుమూర్తి మనకు దొరికారు. కాబట్టి మన విజ్ఞానిగా ఆధ్యాత్మిక చక్రవర్తి వికాసటువంటి ఆ సద్గురుమూర్తి మనకు లభించారు. కాబట్టి అటువంటి సద్గురుమూర్తిని సర్వకాల సర్వావసరంలో కూడా మనం లక్ష్యంలో దీక్షలో జ్ఞానంలో విశ్వాసంలో ఉంచుకొని ఆ సద్గురు పాత్రను నడవకుండా మనం ఆయన సేవ చేసుకుంటూ ఆయన చెప్తున్న బాటలో నడుచుకుంటూ ఆ మహామంత్రాన్ని మనల్ని చేసుకుంటూ మనందరం కూడా సుఖంగా శాంతిగా జీవించాలని స్వామి ఆశించారు. లక్ష్మి గారు, వైజాగ్ లక్ష్మి గారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి. శ్రీనివాసరావు 8 దాకా అందరూ గుర్తుపెట్టారు. కొంతమంది 9, కొంతమంది 10, కొంతమంది 11, కొంతమంది ఇంకా ఆపించి అలా రకరకాలుగా వస్తున్నారు. ఈ మహాసభలో తప్పనిసరిగా మన ట్రాన్సిషన్ పాటించి 8 దాకా అందరూ కూడా రావాల్సిందే ఉంటుంది. తర్వాత ఈ మహాసభలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 7 గంటలకి 10వ తేదీ రాత్రి 7 గంటలకి కూడా స్వామి మహామంత్రం ఉపదేశిస్తారు. మంత్రం పొందాలనుకున్నారు ఏమంటే ఆ రోజున తీసుకురావాల్సింది ఉంటుంది. మహాసభలు 3 రోజులను కూడా అక్షరాభ్యాసం కానీ నామకరణం కానీ అన్నప్రాసం కానీ అటువంటి కార్యక్రమాలకు అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ 3 రోజులు స్వామి యొక్క ఈ మహాసభలు అయిపోయిన తర్వాత 3వ గురువారం తీసుకొచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మహాసభలో 3 రోజులను కూడా స్వామికి మన సంస్థ మహాసభలు 3 రోజుల పుణ్యకాలంలో కూడా మహామంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ క్యూ పద్ధతి ద్వారా స్వామి పాదాలకి అలా ఆనందకుండా ఒక్కసారి మాత్రమే నమస్కరించుకుని స్వామి చేత మంత్రం పోగొట్టిన ప్రసాదం కార్యక్రమం మన స్వామి పక్కన ఉన్నటువంటి వారికి నుండి సేకరించాలి. మహామంత్రం పొందినటువంటి వారు స్వామి స్వామి అంటూ క్యూ పద్ధతిలో వచ్చి నమస్కరించుకోవాలి. సభా కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఈ విలువైనటువంటి బంగార ఆభరణాలు ఏమి కూడా ధరించవద్దు. మీ వస్తువులకి మీ లగేజీకి కూడా మీరే బాగుంటుంది. అదేవిధంగా చంటి పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. మీ పిల్లలను మీరే సంరక్షించుకోవాలి లేదా గవర్నమెంట్ ట్రస్ట్ నిర్వహించబడే చంటి పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మహాసభలో చంటి పిల్లల తల్లులు ప్రత్యేక ప్రదేశం కేటాయించబడింది. ఆ ప్రదేశంలో మీ పిల్లలతో సహా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చిన్నపిల్లలకు ఉచిత పాల సరఫరా కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. చిన్నపిల్లలకు ఆ కేంద్రంలో ఉచితంగా పాల సరఫరా చేయబడింది. మహాసభలకు ఇచ్చేసే సభ్యులు మీకు పంటేటువంటి కాయగూరలు, పప్పుదినుసులు, బియ్యం మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావాల్సిన విజ్ఞప్తి. ఫిబ్రవరి 8, 9, 10, 11 ఈ 3 రోజుల్లో కూడా పౌర్ణాశ్రమం ప్రాంగణంలో వాటిని స్టోర్స్ దగ్గర అప్డేట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా విడిగా గురువారం తెచ్చినట్టు ఎలక్ట్రికల్లో కొద్దిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వారు వాలంటీర్గా సేవలు అందించాలనుకున్న వారు ప్రెసిడెంట్ గారికి మీ పేరు వస్తుంది. టీడీపీ తెలుగులో పరిజ్ఞానం ఉంది. మహాసభలో వాలంటీర్గా సేవలు అందించాలనుకున్న వారు డాక్టర్ రామన్ గారికి మీ పేరు ఫిబ్రవరి 11వ తేదీ మహాసభలో బాలబాలికల కార్యక్రమంలో పాల్గొన్న వారు జనవరి 31వ తేదీలోపు చింతపల్లి అపార్ట్మెంట్స్కి మీ పేరు మహాసభలో చెత్తను వాలంటీర్లు మాత్రమే కాకుండా ప్రతి సభ్యులు ఒక వాలంటీర్గా మారి చెత్తను చెత్తలో వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన మహాసభలో కూడా పర్యావరణం పరిరక్షించవలసిందిగా 40 కిలోమీటర్లలో సభ్యులు మహాసభలో 3 రోజులు వచ్చి సభ విని 3 రోజుల్లో ఒకసారి మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాల్సిన విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వచ్చిన రోజున ఒకసారి తిరిగి ఇంటికి వెళ్ళి ఒక రోజున ఒకసారి నమస్కరించవలసింది. కొత్త ఆశ్రమం నుండి పాత ఆశ్రమానికి వచ్చినప్పుడు
కుంభాలేశ పబ్లిక్ స్కూల్ ద్వారా ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించవలసిన విధి. మహాసభలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో క్యాంటీన్ ద్వారా మెయింటెనెన్స్ టిఫిన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం. తత్వజ్ఞానం మాస్టర్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు గ్రహించి కొత్తగా మతోపదేశం పొందేవాళ్ళు తీసుకుంటే కాక పాత సభ్యులు కూడా మాస్టర్ పునరుద్ధరించుకొని ప్రతిరోజు 1 పేజీ లేదా 2 పేజీలు చొప్పున చదువుకొని ఆత్మజ్ఞానిగా ప్రజలను చదవాలి. బ్రహ్మ పదార్థం అంటే భోజనాన్ని ఎవరు కూడా గొప్ప చేయరు, ఎంత కావస్తే అంతే పెట్టించుకోవాల్సిన విజ్ఞానం. మహాసభలో టైమింగ్స్ ఫిబ్రవరి 9 ఉదయం 9 గంటల నుంచి 2:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు మతోపదేశం. ఫిబ్రవరి 10 తేదీ ఉదయం 9 గంటల నుంచి 2:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 6:30 వరకు మతోపదేశం. ఫిబ్రవరి 11 తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. ఈ మహాసభలో మరొక విశిష్టత ఏంటంటే ఈ 25వ మహాసభ స్వామి అంటే రజతోత్సవ వేడుకలు కూడా మనకు అభావం చేసింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు కూడా మనం నిర్వహించుకుంటాం. పనులు వైకుంఠంగా జరుగుతుంది ఈ సభ. అంటే అందరూ కూడా మన రాకుండా మనం రావడమే కాకుండా మిగిలినటువంటి వారందరూ కూడా తీసుకురావాల్సింది. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బాలబాలికలు ఎవరైనా సేవ అందించాలనుకుంటే వారి పేరుని ట్రస్ట్ ఆఫీస్లో నమోదు చేసుకోవాలి. 10 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరు నమోదు చేసుకుని, ఒకటి బాలబాలికలు ఆధ్యాత్మిక నాట్య ప్రదర్శన ఉంటుంది. నాటకంలో ప్రదర్శించడానికి వాళ్ళకి అనుభవం వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పర్యావరణ పరిరక్షణలో కూడా చిన్నపిల్లలు ఎవరైనా మేము సహకారం అందిస్తామంటే వారు కూడా పేరు ఇవ్వచ్చు. అలాగే ఆధ్యాత్మిక తాత్విక విజ్ఞాన కేంద్రం, చిన్నపిల్లల తాత్విక విజ్ఞాన కేంద్రాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా ఆ తాత్విక విజ్ఞాన కేంద్రంలో వారి యొక్క నమూనాలని ప్రదర్శించాలి అనుకుంటే ముందుగానే ఆ నమూనాలను తయారు చేసుకుని వారు ఏమి చెప్పాలనుకున్నారనే విషయాలు మనకి ఇక్కడ ట్రస్ట్ ఆఫీస్ తెలియజేస్తే అవి చూసి వాటిని పరిశీలించి వాటిని ఏమైనా మార్పు చేసి చేయాలంటే అవన్నీ చూసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ద్వారానే అక్కడ తాత్విక విజ్ఞాన కేంద్రంలో వారి యొక్క నమూనాను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటే పిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరైనా ఉంటే అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత స్వామి యొక్క ఈ టూర్ ప్రోగ్రాంలో రేపు 24 తేదీ శుక్రవారం డిసిప్లిన్లో కూడా సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా స్వామి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా 27వ తేదీ సోమవారం చంద్రపాల్ సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా చంద్రపాలలో స్వామి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా రాజమండ్రిలో ప్రతి నెల ఈ నెల ఆలిషా అనేటువంటి కార్యక్రమంలో సూఫీ ఆలిషా అనేటువంటి అంశం మీద రాజమండ్రి గౌతమి ఘాట్లో ఆశ్రమంలో మనకి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా రాజమండ్రి 26వ తారీఖు ఆ రోజు సెలవండి. మధ్యాహ్నం 2 గంటల వల్ల రాజమండ్రి గౌతమి ఘాట్లో ఉన్నటువంటి ఆశ్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.
కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారు విశాఖపట్నం